స్పీకర్ రాష్ట్రపతి పదవుల్లో ఉన్నవారు రాజకీయాల పట్ల తటస్థంగా ఉండాలంటే వారి ఎన్నిక ఏకగ్రీవం కావాలన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో స్పీకర్ పదవికైనా దేశంలో రాష్ట్రపతి పదవికైనా ఏకగ్రీవానికి అందుకే అంగీకరిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి సహకరిస్తామని స్పష్టం చేశారు. స్పీకర్ పదవి గాని ప్రెసిడెంట్ పదవులు గాని ఇటువంటి పదవులకు పోటీ ఉండకూడదు. ఎందుకనంటే మామూలుగా మొన్న కోడెల శివప్రసాద్ గారిని స్పీకర్గా చేసేటప్పుడు కూడా కోడెల శివప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉంది. తెలుగుదేశం పార్టీ కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తిని స్పీకర్గా పెట్టినా కూడా యునానిమస్గానే ఆ పదవిని మేము కూడా కోడెల శివప్రసాద్ గారికి సపోర్ట్ చేసి స్పీకర్ పదవిని యునానిమస్గా ఇచ్చాం. ఎందుకు యునానిమస్గా చేశాము అని అంటే ఈ స్పీకర్ పదవులు కానీ ఈ రాష్ట్రపతి పదవులు కానీ ఇటువంటి పదవులు యునానిమస్గా జరిగితేనే ఆ పదవులకున్న హోదా కాపాడబడుతుంది. ఆ పదవుల్లో ఉన్న వ్యక్తులు న్యూట్రల్గా ఉంటారని మనమంతా కూడా ఆశిస్తాం. న్యూట్రల్గా ఉండే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అటువంటి పదవులకు పోటీ పడే పొజిషను యునానిమస్గా జరిగిపోతే అన్ని పార్టీలు దానికి సపోర్ట్ చేసే పరిస్థితి తీసుకొని వస్తే న్యాచురల్గా ఆ ప్రెసిడెంట్గా ఉన్న పదవి కానీ ఆ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న వ్యక్తి కానీ ఆ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తులు కానీ న్యూట్రల్గా ఉంటారన్న ఆశ నిలబడుతుంది. అందుకని అటువంటి పదవులకు సంబంధించి గతంలో కూడా ఇంతకు ముందు కూడా ప్రణబ్ ముఖర్జీ గారిని పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేశాం. యునానిమస్గానే ఆ పదవి జరగాలని స్పీకర్గా కోడెల శివప్రసాద్ గారిని పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేశాం. ఎందుకంటే యునానిమస్గా జరగాలని. ఇప్పుడు కూడా బీజేపీ అభ్యర్థి ఎవరినైతే వాళ్ళు పెడతారో వాళ్ళకి కూడా సపోర్ట్ చేసే విషయంలో ఇంతకు ముందు కూడా చెప్పినట్టుగానే స్పష్టంగా చెప్పాం. మా సపోర్ట్ ఉంటుందని. అటువంటి పదవులు యునానిమస్గానే ఎన్నిక జరగాలి అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టంగా ఇంత ముందు చెప్పిన విషయాన్నే మళ్ళీ ఇవాళ మీరు అడుగుతా ఉన్నారు. మళ్ళీ ఇవాళ దాన్ని ధృవీకరిస్తూ రెండోసారి కూడా చెప్తా ఉన్నాం.